ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున పరబ్రహ్మకి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వృశ్చిక రాశి వారికి జనవరి నెల ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాష్ట్రాధిపతి బాగున్నాడు కాబట్టి కొంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపర విషయాల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ద్వితీయాధిపతి బాగున్నాడు కాబట్టి ద్వితీయాధికారకుడు బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బులు చేతికి అందే అవకాశం కలిగి ఉంటారు. ధనపూర్వక విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. డబ్బు ప్రకారంగా మంచి ఫలితాలు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. గతంలో లేకుండా ఇప్పుడు ఏదైనా కూడా చేసే విషయాల్లో కానీ చేద్దాం అనుకున్న విషయాల్లో కానీ మంచి డెవలప్మెంట్ మంచి పేరు ప్రతిష్టలు కానీ మంచి డెవలప్మెంట్ కానీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత నిర్ణయాల విషయంలో కూడా కొంత క్లారిటీగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ద్వితీయంలో వ్యయాధిపతి శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. స్త్రీలు మీ దగ్గర స్త్రీలకైతే పురుషులకైతే స్త్రీలు కొంత అధికంగా ఖర్చులు పెట్టించడం లాస్ చేసే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత క్లియర్గా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు. తర్వాత తృతీయంలో స్థితియాధిపతి శని బాగున్నాడు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. సోదరిమణితో రిలేషన్ బాగుండే అవకాశం, సోదరిమణితో రిలేషన్ అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. సోదరులతో ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళడం కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. చతుర్థంలో శని ఉన్నాడు. స్థిరాస్తుల విషయంలో మంచి డెవలప్మెంట్ ఇస్తాడు. స్థిరాస్తుల ప్రకారంగా డెవలప్మెంట్ సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత పంచంలో రాహు ఉండడం వల్ల సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సంతానపరంగా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన విషయంలో కొంత క్లారిటీగా ముందుకెళ్ళడం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఆ విషయాల్లో మీరు తెలియకుండానే మంచి పేరు ప్రతిష్టలు కానీ సంతానాన్ని బాగా పెంచే విషయాల్లో కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత షష్టమాధిపతిలో గురుడు ఉన్నాడు కాబట్టి ద్వితీయాధిపతి షష్టంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో వాళ్ళకి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఏదో విధంగా డిస్టర్బెన్స్ రావడం గొడవలు జరగడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఆ విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. తర్వాత అయితే ఇబ్బంది లేదు కానీ కొంత చిన్న డిస్టర్బెన్స్ రావడం కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత సప్తమాధిపతి బాగున్నాడు. భార్యాభర్తల విషయంలో అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు సఖ్యత ఉండే అవకాశం కలిగి ఉంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అష్టమాధిపతి అనుకూలంగా లేడు. కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడతాయి. ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఒకటి నర్వ్స్ విషయాల్లో కొంత ఎక్కువగా ఇబ్బంది కలిగించడం కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. అనారోగ్య విషయాల్లో మాత్రం వాటిలో ఈ టైంలో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. భాగ్యాధిపతి బాగున్నాడు. పబ్లిక్ రిలేషన్ కానీ నలుగురితో కలిసిమెలిసి విషయాలు కానీ మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. దానిలో డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. దశమాధిపతి వృత్తికారకుడు చాలా యోగకారకుడే ఉంటున్నాడు. దశమాధిపతి కారకత్వం చాలా యోగకారకత్వం అయింది కాబట్టి వృత్తి పరీక్షల్లో మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. వ్యాపార పరంగా కానీ జాబ్ పరంగా కానీ సక్సెస్ రావడానికి అవకాశం కలిగిస్తారు. ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపర విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు కానీ మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగపర విషయాల్లో మంచి రేజింగ్ ఉంటుంది. డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఉద్యోగ పరీక్షల్లో పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. దశమ స్థానాధిపతి బాగున్నాడు. ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి వృత్తి పరీక్షల్లో కూడా మంచి డెవలప్మెంట్ ఫైనాన్షియల్గా రైజింగ్ ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా సాధ్యమంతరకు కూడా కాలభైరవ అష్టకం చదువుకోగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు.